లడ్డూ అపవిత్రత వివాదంపై టీటీడీ ఈవో జె శ్యామలారావు ఇచ్చిన ప్రాథమిక నివేదికను ఏపీ సర్కార్ పరిశీలిస్తుంది. తిరుమల లడ్డూలో కల్తీ వాడకంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలుత సిట్, సిఐడి, సీబీఐ విచారణలో ఏదో ఒకటి చేయించాలని అధికారులు భావించారు. అయితే లడ్డూ వివాదంపై కేంద్రం కూడా సీరియస్ గా ఉండటంతో సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తూ కేంద్రానికి లేఖ రాయాలని చంద్రబాబు యోచిస్తున్నారు. నేడో రేపో ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని ప్రభుత్వం కోరనుంది. ఇక భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. అలాగే తిరుమలలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోనూ సంప్రోక్షణ చేపట్టాలని అడుగులు వేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణ, టీటీడీ ఈవో నివేదిక పరిశీలన నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే తిరుమలకు సంబంధించి ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తిరుమల లడ్డూలో అపవిత్రం జరిగిందంటూ గత 3 రోజుల క్రితం ఏదైతే కొన్ని వ్యాఖ్యలు ఏదైతే చేశారు, ఇది దేశవ్యాప్తంగా అయితే దుమారం రేపిందని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏదైతే లడ్డూలో ఆవు నెయ్యితో పాటు కొన్ని జంతు కళావరాలతో చేసినటువంటి కొవ్వును కూడా దీంట్లో కలిపారన్నట్టు కూడా ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్ చూపిస్తూ కూడా ఈ యొక్క కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం చూస్తా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఆ హిందువులకి ఏకైక దేవాలయం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అత్యంత పవిత్రంగా భక్తులైతే చూస్తారు. కేవలం సాక్షాత్తు కలియుగ దైవమే తిరుమలలో కొలువై ఉందన్న అని కూడా భక్తులైతే ప్రాగాఢంగా విశ్వాసంతో అయితే ఉంటారు. అలాంటిది ఆ యొక్క లడ్డూ ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా అయితే హిందువులు అయితే మనం చూస్తూనే ఉంటారంటే మనకి ఎప్పటికీ తెలుసు. అటువంటి ప్రసాదాన్ని ఒక కల్తీ కలిపింది, దాంట్లో జంతు కళావరాలతో కూడుకున్నటువంటి నెయ్యి కలిసిందని చెప్పడం పెద్ద ఎత్తున దుమారంలో ఇస్తుంది. అదే కాకుండా హిందువుల యొక్క ఇప్పటికే హిందువులు కానీ హిందూ ధార్మిక పరిషత్తులన్నీ కూడా రోడ్డెక్కి చాలా పెద్ద ఎత్తున నినాదాలతో చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి కూడా మనం చూస్తున్నాం. కానీ గత ప్రభుత్వం మాత్రం ఈ రిపోర్టు కేవలం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం రాజకీయాలకే వాడుకుందంటూ కూడా ఏదైతే గత ప్రభుత్వం కూడా విమర్శలు చేస్తుంది. ఈ నేపథ్యం మొత్తం తీసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపైన సీరియస్ గా వ్యవహరించినట్లు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రస్తుతం టీటీడీ ఈవో శ్యామలరావు అయితే ఒక సంపూర్ణ నివేదిక ఇవ్వాలని కోరగా ఆ నివేదికనైతే ముఖ్యమంత్రికి అయితే శ్యామలరావుతో నివేదికను అందజేస్తారు. దీంట్లో ప్రధానంగా తీసుకుంటే ఆగమ సలహా మండలి సూచనలు కూడా సీఎం తీసుకోవాలి. దీంతో పాటు ఈ ఏదైతే ఈ టీటీడీలో జరిగినటువంటి ఈ లడ్డూలో జరిగినటువంటి కల్తీ వ్యవహారం పోయిన సంపూర్ణ నివేదిక అయితే ముఖ్యమంత్రికి ఇచ్చారు. దీనిపైన ముఖ్యమంత్రి అయితే చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏం చేయాలి, దీని యొక్క జరిగినటువంటి అపవిత్రతని కూడా దీన్ని మళ్ళీ మనం ఏ విధంగా మంచిగా తీసుకురావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అయితే కోరుతున్నట్లయితే మనం చూస్తున్నాం. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలని కేంద్రానికి లేఖ రాయబోతున్నట్లు కూడా మనకు అందుతున్న సమాచారంతో చూస్తున్నాం. అదే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హిందూ దేవాలయాల్లో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం సప్లై అవుతున్న నెయ్యి విషయంలో కూడా తనిఖీలు చేయాలి. దాంతో పాటు అన్ని హిందూ దేవాలయాల్లో సంప్రోక్షణ జరగాలి, ఆగమ శాస్త్ర ప్రకారం సంప్రోక్షణ జరగాలి. ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే హిందువులకు జరిగినటువంటి ఈ యొక్క ఘోర తప్పదం ఏదైతే హిందువుల యొక్క మనోభావం దెబ్బతిన్న విధంగా జరిగినటువంటి ఈ విషయం పైన కూడా మళ్ళీ ఎక్కడ ఇటువంటి తప్పు జరగకుండా యాక్షన్ తీసుకోవాలి. దీనికి కేంద్రానికి సిబిఐ ఎంక్వైరీ కోరుతూ కూడా లేఖ రాయాలని కూడా ముఖ్యమంత్రి అయితే ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అదే విధంగా ఇప్పటి వరకు ఏదైతే ఇచ్చారో ఆ టెండర్లు తీసుకున్న వ్యక్తులు ఎవరైతే కల్తీ నెయ్యిని టీటీడీకి సప్లై చేస్తున్న వ్యక్తుల పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. దీని వెనక ఎంత నివారణ ఉపేక్షించలేదు అని ముఖ్యమంత్రి అయితే దీని మీద సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. మరొక 2-3 రోజుల్లో దీనిపైన సంపూర్ణంగా అయితే ముఖ్యమంత్రి ఏదైతే ఉన్న నివేదిక అయితే ఇవ్వనున్నట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఓకే రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. పోచారం ఐటీ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ